మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ను అభిశంసించాలంటూ ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు స్పీకర్కు నోటీస్ ఇవ్వడాన్ని 36 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు ఒక ప్రకటనలో వ్యతిరేకించారు. ఈ నోటీసును స్వీకరించవద్దని స్పీకర్ను కోరారు. ప్రతిపక్ష ఎంపీల చర్యను అనుమతిస్తే స్వతంత్ర న్యాయ వ్యవస్థ మూలాలు కదిలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో తిరుపరన్ కుండ్రంలోని ఉచ్చి పిల్లయార్ మండపంలో దీపం వెలిగించేందుకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ నిర్వాహకులను అనుమతిస్తూ ఈ నెల 1వ తేదీన మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. దీనివల్ల మండపానికి సమీపంలోని దర్గా లేక అక్కడి ముస్లిం సముదాయ హక్కులకు భంగం వాటిల్లబోదని ఆ బెంచ్కు నాయకత్వం వహించిన జస్టిస్ స్వామినాథన్ తెలిపారు. అధికార డీఎంకేకు చెందిన ఎంపీలు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయమూర్తిని అభిశంసించాలంటూ ఈ నెల 9వ తేదీన స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. ఈ చర్యను తమ ఉమ్మడి ప్రకటనలో రిటైర్డ్ న్యాయమూర్తులు తప్పుపట్టారు. సమాజంలోని ఓ నిర్దిష్ట వర్గ రాజకీయ భావజాలపరమైన అభిప్రాయాలకు తలవొగ్గని న్యాయమూర్తులను బెదిరించడం సరికాదు. ఈ నోటీసును తిరస్కరించాల్సిందిగా అన్ని పార్టీల ఎంపీలను కోరుతున్నామని ఆ ప్రకటనలో తెలిపారు.